సత్వగుణాధిక్యము గల వ్యక్తి నుంచి కర్మలను తామంత తామే తొలగిపోతాయి. అతడు ప్రయత్నించి కర్మలను చేయజాలడు. భగవంతుడు అతన్ని కర్మలను చేయనివ్వడు. ఇందుకొక ఉదాహరణ, గర్భవతి అయిన కోడలికి క్రమంగా ఇంటి పనులు బరువు తప్పిస్తారు. ఇక బిడ్డ పుట్టగానే బిడ్డను సంరక్షించుకోవడం తప్ప ఆమెకు మరే పని ఉండనివ్వరు. సత్వగుణపూర్ణులు కానివారు సంసారిక కృత్యాలన్నింటినీ నిర్వర్తించాలి. భగవంతుడికి పూర్తిగా ఆత్మార్పణం గావించుకొని వారు శ్రీమంతుల ఇంట్లోని దాసీ మాదిరి ప్రవర్తించాలి. ఇదే కర్మయోగము. భగవన్నామాన్ని స్మరిస్తూ శక్తి కొద్దీ భగవంతుణ్ణి ధ్యానిస్తూ వెంటనే పైన చెప్పిన రీతిన స్వధర్మాన్ని నిర్వర్తించడమే కర్మయోగ తత్వము. నువ్వు భగవంతుడికి దేన్ని సమర్పించినా 1000 రెట్లు అదనంగా నీకు తిరిగి ముడుతుంది. కాబట్టి కర్మాంతాన కృష్ణార్పణమస్తు అని నీళ్లు విడవాలి. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడికి తన పాపాలను కూడా సమర్పించబోగా భీముడు ఇలా అంటూ వారించాడు. వద్దు వద్దు, మీరలా చేయవద్దు. ఎందుకంటే కృష్ణుడికి దేన్ని సమర్పించినా సహస్రగుణాధికంగా మీకు తిరిగి వస్తుంది. జై శ్రీరామకృష్ణ.